హాయ్ గైస్ అందరికీ ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. ఐ హోప్ ఈరోజు కంటెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓవర్ ద పీరియడ్ నుంచి ఈ ఇద్దరు స్టార్స్ మధ్య చాలా కంపారిజన్స్ రన్ అయితే వస్తుంది. అటు తమిళ్లో విజయ్ తలపతి గారి గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఇటు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. సో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మేబీ డెఫినెట్గా వీళ్ళిద్దరు క్యారెక్టర్ గురించి. సో మాస్టర్ అంటే మాస్టర్ గొప్ప అని, మాస్టర్ అంటే మాస్టర్ గొప్ప అని చాలామంది ఓవర్ ద పీరియడ్ నుంచి దీని గురించి డిస్కషన్స్ చేస్తూ వస్తున్నారు. సో వై ఎందుకు అనేది నేను కొంచెం ఇన్ డీటెయిల్గా అండ్ దీని గురించి కొంచెం డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తాను మేము డెఫినెట్గా. అండ్ చాలా ఇండెప్త్గా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ముఖ్యంగా దీని మీద ఎక్కువగా మాట్లాడబోయేది పొలిటికల్ ఆస్పెక్ట్లో అండ్ జనాలు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ అంటే జనాలు వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి అనే ఉద్దేశంతో దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలనుకుంటున్నాను నేను. సో ఐ హోప్ ఈ కంటెంట్ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందు తేయడానికి యూస్ఫుల్ కంటెంట్ ముందుకు తేయడానికి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు లభిస్తుందని అనుకుంటున్నా. తప్పకుండా ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఐ హోప్ ఈ కంటెంట్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నా. అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం. సో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మేబీ నాకు అంటే కొంచెం అంటే డిస్క్రైబ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు. సో మనం మాట్లాడుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ మూవీస్ నుంచి చూసుకున్నా కానీ తనకు ఎనలేని అంటే జనాల ఆదరణ లభించింది తనకు. అంటే స్టార్టింగ్ సినిమాల దగ్గర నుంచే ఓవర్ ద పీరియడ్ నుంచి చూసుకుంటూ వస్తే తనకు మేజర్గా తనకు యాడ్ అయిన ఇందులో తన కెరీర్లో తనకు బాగా యాడ్ అయిన అండ్ తనంటూ తను ఏర్పరచుకున్న క్వాలిటీస్లో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏమైనా ఉందని నన్ను అడిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిలో జనాలకు ఎంతో కొంత హెల్పింగ్ నేచర్. స్టార్టింగ్ ఇప్పుడు అంటే పొలిటికల్ ఆస్పెక్ట్లో కాదు, తన సినిమాకు రాకముందు నుంచే ఎవరో కొందరు బయట మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అది చేశారని ఇది చేశారని ఇలాంటి విషయాలు కొంచెం బయట మాట్లాడడం వల్ల తనకు బాగా కెరీర్కి హెల్ప్ అయింది అది. అంటే తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది నాకు ఒపీనియన్. అండ్ తనకు ఆ గుణం ఉండడం కూడా ఆబ్వియస్లీ అది జనాలకు బాగా నచ్చింది నా ఒపీనియన్లో. సో అలా అక్కడ నుంచి సినిమాలోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ తనకు వచ్చిన డబ్బుల్లో కానీ తనకు వచ్చిన అమౌంట్లో కానీ ఎంతో ఎవరైనా అంటే ఎవరైనా ఏదైనా ఏమంటారు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని చూసుకోవడం కానీ ఆదుకోవడం కానీ ఇలా అప్పటి నుంచే కొంచెం తను అలాంటి వాటి మీద ఫోకస్ చేయడం చేసింది తను. సో అది తన కెరీర్కి పొలిటికల్గా వైజ్గా అండ్ జనాల యాక్సెప్టెన్స్కి చాలా హెల్ప్ఫుల్ అయింది నా ఒపీనియన్లో. అండ్ అక్కడ నుంచి తను టర్న్అవుట్ తీసుకొని మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద బిగ్ స్టార్ అనేది విషయం ఖచ్చితంగా మనకు తెలిసిందే. అక్కడ నుంచి తను టర్న్అవుట్ తీసుకొని పొలిటికల్ ఎంటర్ అవ్వడం జరిగింది. అందరి జనాలు అంతగా ఆదరించడం వల్ల తప్పకుండా నన్ను జనాలు ఆదరిస్తారనే ఒపీనియన్తో తను పొలిటికల్గా ఎంట్రీ అవ్వడం జరిగింది. కానీ స్టార్టింగ్లో కొంచెం చాలా వరకు తనని ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది పొలిటికల్గా. తను బయట ఉన్న ఫ్యాన్స్కును అది ఓట్ల రూపంలో కన్వర్ట్ అవ్వలేకపోయింది తను ఒపీనియన్లో. సో అందుకోసం తను చాలా స్టార్టింగ్లో కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్లో తను అలానే స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు. ఓవర్ ద పీరియడ్ ఒక డికెడ్ మొత్తం తను అలానే స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు. సో అందుకోసం మేబీ జనాలు యాక్సెప్టెన్సీ చాలా రోజులు తను గమనించి తన పేషెన్స్ని టెస్ట్ చేసి మరి జనాలు 2023లో తను గెలిపించడం జరిగింది పొలిటికల్గా. ఫైనల్గా తనను యాక్సెప్ట్ చేయడం జరిగింది పొలిటికల్ ఆస్పెక్ట్లో. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకంటే ఇష్టం అని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. అంటే దేనికి అనే విషయం కూడా కొంచెం ప్రాపర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి పొలిటికల్ ఆస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక కమెంట్ ద విజయ్ తలపతి గారి గురించి. సేమ్ విజయ్ తలపతి గారి కూడా తనకు కూడా అంటే సినిమాల వైపు నుంచి తనకు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి జనాల ఆదరణ బాగా లభించడం. అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి స్టార్డమ్ ఉంటుందో విజయ్ తలపతి గారు కూడా అలాంటి స్టార్డమే ఉంటుంది అక్కడ తమిళ్లో. దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్గా తన పొలిటికల్లో తన కెరియర్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. యాక్చువల్గా లెట్స్ చూడాలి తనకు అంటే ఫస్ట్ అటెంప్ట్లో తనకు జనాలు ఎంతవరకు ఆదరిస్తారు, దాన్ని ఎంతవరకు గెలిచే ఛాన్స్ ఉంటుంది, ఆ స్టేట్లలో ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది, అండ్ తన పార్టీ యొక్క సిద్ధాంతం ఏమి ఉండబోతుంది అనే ఉద్దేశంతో మనం ఐ హోప్ చూడాలి. అండ్ ఎందుకంటే తను ఇప్పుడే ఆరంభించారు కాబట్టి. కానీ యాజ్ పర్ మూవీ ఆడియన్స్గా ఇద్దరికి సేమ్ ఇన్ ద సెన్స్ అంటే జనాల ఆదరణ ఉంటుంది మేబీ డెఫినెట్గా. అయితే మేబీ దాన్ని ఓట్ల రూపంలో విజయ్ తలపతి గారు దాన్ని ఎంతవరకు టర్న్అవుట్ చేసుకునే ఛాన్స్ ఉంది అనేది ఐ హోప్ అంటే వెయిట్ చేసి చూడాల్సింది. అండ్ కంపారిజన్ చేసే ముందు మీకు ఇద్దరి కంపారిజన్లో ఎందుకో కంపారిజన్ వస్తుంది అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ ఇద్దరికి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, కానీ జనాల ఆదరణ డిఫరెంట్గా ఇద్దరికి లభిస్తుంది 100%. సో మీకు నచ్చిన ఇద్దరిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటిది అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరంటే ఇష్టం అండ్ వాళ్ళలో నచ్చిన క్వాలిటీ ఏంటిది అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. ఐ హోప్
అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అని అయితే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఈ వీడియోకి నేను 100 ఒక 500K లైక్ టార్గెట్ ఇస్తున్నాను నేను. తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి కొంచెం మీ సపోర్ట్ అయితే లభిస్తుంది అనుకుంటున్నా. ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అండ్ లైక్ అండ్ షేర్ మాత్రం చేయడం మాత్రం హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ లైక్ అండ్ షేర్ మాత్రం చేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఐ హోప్. అండ్ జై హింద్.